హాయ్ అండి. నిన్న రాత్రి ఒక పేషెంట్ వచ్చింది, సివియర్గా కడుపులో నొప్పితో అండ్ బ్లీడింగ్తో వచ్చిందనమాట. ఏంటా అని చెప్పి స్కాన్ చేసి చూస్తే ఆమెకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండి అది రప్చర్ అయిపోయింది. అంత సీరియస్ కండిషన్ ఎందుకు తెచ్చుకున్నావురా ఏంటి అని అడిగితే ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఫస్ట్ 2 times అబార్షన్స్ అయ్యాయి మేడం, నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా నా అంతటా నేనే సెల్ఫ్గా మెడికల్ షాప్లో నుంచి ట్రీట్మెంట్ వాడి మందులు వేసుకున్నాను, బాగానే ఉంది కదా అని చెప్పి ఈసారి కూడా అలానే తీసుకున్నాను, కానీ ఇలా అవుతుందని చెప్పి తెలీదు అంటుంది. ఎందుకు ఇలా? మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకుంటే గైనకాలజిస్ట్ మీకు స్కాన్ చేసి అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా, అది ఉంటే ఎన్ని వారాలు ఉంది, అది ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందా లేదా గర్భసంచిలో ఉందా అనేది చూసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ ఇవ్వాలా లేదా క్లీన్ చేయాలా అబార్షన్ కోసం అనేది వాళ్ళు చెప్తారు. అంతేగాని మీరు సెల్ఫ్ మెడికేషన్స్ వాడేసి రిపీటెడ్గా అబార్షన్స్ చేసుకుని దాంతో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకని నో మోర్ సెల్ఫ్ మెడికేషన్స్. థ్యాంక్ యూ.